అంతరించిపోతున్న అరుదైన తాబేళ్లు, పర్యావరణానికి పొంచి ఉన్న పెనుముప్పు, తాబేళ్ల అక్రమ రవాణాకు అటవీ శాఖ పోలీసులు బ్రేక్. ప్రకృతి సమతుల్యతకు అత్యంత ప్రధానమైన తాబేళ్లు అంతరించిపోతున్నాయి. రోజు రోజుకు తాబేళ్ల వేట కొనసాగటంతో అనేక చోట్ల అరుదైన తాబేళ్లు అంతరించే పరిస్థితి నెలకొని ఉంది. కోస్తా తీరంలో అంతర్వేది నుండి అద్దరిపేట వరకు ప్రతి నిత్యం తాబేళ్ల వేట కొనసాగుతూనే ఉంది. కొందరు తాబేళ్లను జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులు చేపట్టడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ ఆలివ్ తాబేళ్లు ఆక్రందనలు పర్యాటక ప్రేమికులను కలిచివేస్తున్నాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అక్రమ రవాణా చేస్తున్న తాబేళ్లు వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఒక బొలెరో వాహనంలో 30 బస్తాల్లో సుమారు 500 తాబేళ్లను మూటగట్టి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న ఒక ముఠా పట్టుబడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం అధికారులు ఆయా తాబేళ్లను ఏలేరు జలాశయంలో విడిచిపెట్టారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో నిఘా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. తాబేళ్ల అక్రమ వేటపై కఠిన చర్యలు చేపట్టి వాటి సంరక్షణకు కృషి చేయాలని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు తెల్లవారుజామున అనగా 21/2/2026 తేదీన డిఎఫ్ఓ కాకినాడ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గస్తీ చేయగా బొలెరో పికప్ వాహనాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా అందులో గన్నీ బ్యాగ్స్లో తాబేళ్లను గుర్తించాం. అవి ఇండియన్ షార్ట్ షెల్డ్ టర్టిల్స్, షెడ్యూల్ 1 యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇమీడియట్గా వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్లో ఉన్న 2 అక్యూజన్స్ కూడా అదుపులో తీసుకొని ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ శైలేశం తరలించాము. తదుపరి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కావున అది డిఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని వేలేరు ప్రాజెక్టులో వదిలిపెడతాము. తదుపరి అక్యూజర్ ఇద్దరిని కూడా జేఎఫ్ఎంసి కోర్టు ప్రతిపాదనందు హాజరుపరుస్తాం. ఈ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం, రావులపాలెం ఈ ప్రాంతాల నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తుంది. అక్కడ వీటిని తింటారు. అవి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అవి పోగు చేసుకొని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు తినడానికి, అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇలాగా వైల్డ్ లైఫ్ యానిమల్స్తో వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా అక్రమ రవాణా చేసించో వాళ్ళని కఠినంగా శిక్షించబడుతుంది. ఇప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా చాలా చోట్ల కూడా ఇవే కేసులు బుక్ చేయడం జరిగింది, వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఇదే కనుక వాళ్ళు మానుకోకుండా చేస్తే కనుక దాన్నే పునరావృతం చేస్తూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను.